హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. చిరంజీవి గారు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి మీద తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు, మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు, అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పట్లాగే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళలో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం 50 మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చిరంజీవి గారి ప్రకటన. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే, మార్క్ శంకర్ 3 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలి, చికిత్స తీసుకోవాలి అని గతంలో మనం అనుకున్నాం. కాదు, త్వరగా కోలుకున్నారు. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వచ్చేశారు. అయితే ఇంకా వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ పొగ విపరీతంగా రావడంతో, పొగ కమ్ముకున్న అక్కడ ఆ గాలి పీల్చడం, ఆ పొగను పీల్చడంతో కొంత అన్కంఫర్టబిలిటీ ఉంది ఊపిరితిత్తుల్లో. అదంతా తగ్గాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం తర్వాత పూర్తిగా కోలుకుంటారు అని చెప్తున్నారు. వైద్యులు కూడా దీనికి సంబంధించి కొంత మెడికేషన్ రాసిచ్చారు. దానికి సంబంధించి ఆ మెడికేషన్ పూర్తి స్థాయిలో వాడిన తర్వాత మళ్ళీ పూర్తిగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అనేక మంది, చాలామంది చేశారండి పూజలు చేసేవాళ్ళు. పూజలు ప్రతి చోట అర్చనలు చేయించారు, పూజలు చేయించారు. జనసేన శ్రేణులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వాళ్ళందరూ కూడా ఆకాంక్షించారు. బహుశా వాళ్ళందరి దీవెనలు ఇవాళ ఫలించి త్వరగా కోలుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే 3 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలంటే 2 రోజులకే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అంటే త్వరగా రెస్పాండ్ అవుతున్నట్టు, బాగా ఆయన కోలుకుంటున్నట్టుగానే మనం భావించాలి. అయితే ఈ సందర్భంగా చిరంజీవి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అంతకుముందు కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ బయలుదేరే ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కింది స్థాయి చిన్న నాయకుడు వరకు ప్రతి ఒక్కళ్ళు ఆకాంక్షించారు. అంటే సమాజానికి మీరేమిస్తారో అది తిరిగి వస్తుంది సమాజం నుంచి. పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఏమి ఇచ్చారు? మంచినిచ్చారు. చిరంజీవి గారు సమాజానికి ఏమి ఇచ్చారు? మంచి విలువలు నేర్పారు. అవే తిరిగి ఆ ఫ్యామిలీకి వచ్చినాయి. అంత పెద్ద ప్రమాదం నుంచి ఇంత త్వరగా మార్క్ శంకర్ కోలుకోవటం. నిన్న ఫోటో రిలీజ్ చేసి చూసాం, బిక్కుబిక్కుమంటూ ఎలా ఉన్నాడు బిడ్డ చూసాం. ఇట్లా చేతికి గాయాలైనాయి, అలాగే మాస్క్ పెట్టుకొని ఉన్నారు. సో ఆ ఫోటో చూసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. అయ్యో ఎంత డసిలిపోయాడు బిడ్డ అనిపించింది. కానీ ఇవాళ చిరంజీవి గారు ట్వీట్ చూసిన తర్వాత చాలామంది మెగా అభిమానుల్లో చాలా రిలాక్స్ అయి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు ఇచ్చిన విలువలు ఇంతకుముందు నేను చెప్పినట్టు అవి తిరిగి వాళ్ళ ఫ్యామిలీకి ఆశీర్వచనాలు అన్నీ వచ్చినాయి అనుకోవచ్చు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్ వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అయితే సింగపూర్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లు రావట్లేదు. దానికి కారణం కూడా ఉంది. భారత హైకమిషన్ నరేంద్ర మోదీ గారు స్వయంగా జోక్యం చేసుకొని భారత హైకమిషన్ వారికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందుకే చిరంజీవి గారు వీళ్ళంతా ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పటి నుంచి కూడా భారత హైకమిషన్ పరిధిలో వాళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి ఆ సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు కావచ్చు, అంతా భారత హైకమిషన్ చూసిందని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలు పూర్తి స్థాయిలో బయటకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం లేదు. చిరంజీవి గారి వాళ్ళ అప్డేట్ తెలియచేయడం చాలామందికి ఉపశమనం. చాలామంది చాలా లోపలంతా కూడా తమ పిల్లవాడికి ఏదో అయినట్టుగా భావిస్తూ ఉన్నారు మెగా అభిమానులు. వాళ్ళందరికీ కూడాను ఒక ఉపశమనం లాంటి వార్త ఇది అని మనం భావించవచ్చు.